హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఈరోజు ఉసిరికాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుందామా అండి? ఇప్పుడు మీరు చూస్తున్న ఉసిరికాయలు నాటు ఉసిరికాయలండి. ఇవి ఇంట్లో కాసిన ఉసిరికాయలు కాబట్టి చిన్న సైజులో ఉంటాయి, పీచు ఎక్కువగా ఉంటాయి. అదే మన మార్కెట్లో కొన్న ఉసిరికాయలు అయితే కొంచెం లావుగా ఉంటాయి కదండి. ఇవి చిన్న సైజులో ఉన్న టేస్ట్ బాగుంటాయండి. మార్కెట్లో దొరికే ఉసిరికాయల కన్నా కొంచెం గట్టిగా కూడా ఉంటాయన్నమాట. ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడానికి ముందు ఉసిరికాయల్ని శుభ్రంగా కడుక్కొని ఏదన్నా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు ఉండకూడదు. ఈరోజు మనం కిలో ఉసిరికాయలతో పచ్చడి పడుతున్నాం. దానికోసం 150 గ్రాములు చింతపండు కావాలండి. ఈ చింతపండు రసాన్ని తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకొని చల్లార్చుకోవాలి. మనము పచ్చడికి ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే పచ్చడి కలుపుకోవడం ఈజీ అండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న ఉసిరికాయలన్నీ 2 సగాలుగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఉసిరికాయ పచ్చడి నిలువ ఉంటుందండి. ఇక్కడ నేను ఉసిరికాయలకి ఘాట్లు పెట్టలేదు. కొంతమంది కత్తితో కొంచెం ఘాట్లు పెడతారనమాట ఉసిరికాయలకి. అలా చేయడం వల్ల ఉసిరికాయ ముక్క ఉప్పు కారాన్ని పీల్చుకుంటుందని. ఇక్కడ మనం తీసుకున్న ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు చిన్నవి కదండి, అవి ఘాట్లు పెట్టకుండానే ఊరికనే ఊరిపోతాయి అన్నమాట. అందుకే వీటికి ఘాట్లేమీ పెట్టకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నాం. కిలోల లెక్క కాకుండా గ్లాసుల లెక్కలో ఉసిరికాయలు కొలుసుకుందామండి. కిలో ఉసిరికాయలు సుమారు 4 గ్లాసులు. ఇప్పుడు నేను తీసుకున్న గ్లాసులతో 4 గ్లాసులు అయ్యాయన్నమాట. 4 గ్లాసులకి 1 గ్లాసు కారం వేసుకోవాలి. అదే కిలో ఉసిరికాయల లెక్క ప్రకారం అయితే 120 గ్రాములు కారం వేసుకోవాలన్నమాట. 4 గ్లాసుల ఉసిరికాయలకి ఈ గ్లాసుతో కారం, కొంచెం తగ్గించి ఉప్పు అంటే 3/4 గ్లాసు ఉప్పు. అదే మీరు వెయిట్ లెక్కన అంటే బరువు లెక్కన వేసుకోవాలంటే 120 గ్రాములకి కొంచెం తగ్గించి ఉప్పు, 1 స్పూను పసుపు, మనం ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదండి ఆ పొడి, ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చల్లార్చుకున్న చింతపండు గుజ్జు, దాంతోపాటు గుప్పుడు వెల్లుల్లిపాయల రేకులు అన్నీ వేసుకొని వాటితో పాటు ఇందాక ఉసిరికాయలు ఫ్రై చేసాం కదండి, అందులో సగం నూనె వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో కలుపుకుంటేనే ఉసిరికాయ పచ్చడి మంచిగా కలుస్తుందండి. మొత్తం కలిపాక తర్వాత మిగిలిన నూనె కూడా వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని 3 రోజులు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తుంది 3వ రోజండి. చూడండి నూనెంత పైకి తేలి ఎలా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోవాలి. మేము వేసిన ఉప్పు మాత్రం కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని జాడీలో పెట్టుకొని నిల్వ చేసుకోవడమే. మూడో రోజు చూసినప్పుడు నూనె పైకి తేలలేదనుకోండి, నూనె సరిపోలేదని అర్థం. నూనె సరిపోకపోతే పచ్చడి నిలవ ఉండదండి. మేము ఉసిరికాయలు ఫ్రై చేసేటప్పుడు కిలో ఉసిరికాయలకి కిలో ఏసి ఇంకో పావు కిలో నూనేసి ఫ్రై చేసామనమాట. ఆ నూనె కరెక్ట్‌గా సరిపోయింది. మీకు నూనె సరిపోలేదనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం నూనె పోసుకోండి. ఇప్పుడు కిలో ఉసిరికాయలు ఆవకాయ పెట్టడానికి 150 గ్రాముల చింతపండు, 120 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల మెంతులు ఆవాల పొడి, గుప్పెడు వెల్లుల్లిపాయలు, కిలోంపావు నూనె కావాలండి. ఇవి ఉంటే మనం పచ్చడి పెట్టేసుకోవచ్చనమాట. అదే గ్లాసుల లెక్కలో అనుకోండి, 4 గ్లాసుల ఉసిరికాయకి 1 గ్లాసు కారం, 3/4 గ్లాసు ఉప్పు, 1 స్పూను పసుపు, ఇందాక చెప్పిన మిగిలిన కొలతలన్నీ అవేనండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.